2020, 2021 నుంచి ఈ యొక్క డ్రోన్ల యొక్క వినియోగం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం చాలా ప్రధానమైన ఇప్పుడు ముఖ్యంగా రైతు స్థాయిలో అందుబాటులో ఉన్న అంశము. సో డ్రోన్లతో ప్రస్తుతానికి రైతు సోదరులు ఎక్కువగా పురుగు మందుల పిచికారీ కొరకు వాడుతున్నారు. అయితే మరి ఈ యొక్క డ్రోన్లని ఈ వ్యవసాయంలో ఏ విధంగా వినియోగించవచ్చు అని చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4-5 రాష్ట్రాల్లో సదరన్ స్టేట్స్లో ఈ యొక్క డ్రోన్లను వివిధ పంటల్లో వాడుతున్నారు. ప్రస్తుతానికి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క డ్రోన్ల వినియోగంపై సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి పరిశోధన చేపట్టి ఈ డ్రోన్లను వ్యవసాయంలో ఏ విధంగా వినియోగించవచ్చు, వాటికి సంబంధించిన వివిధ పంటల్లో సుమారు 7 పంటల్లో మనకి ఈ యొక్క డ్రోన్ల వినియోగంపై నిర్దిష్ట ప్రమాణాలను అనేది రూపొందించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి గణనీయంగా ఉండే అవకాశం ఉంది కనుక వ్యవసాయంలో రైతు సోదరులు డ్రోన్లను ఇప్పటికీ పురుగు మందుల కొరకు పిచికారీ కొరకు వినియోగిస్తున్నారు కనుక ఎక్కడైతే ఏదైనా జిల్లాల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఒక పురుగు ఉధృతి అధికంగా ఉండి తప్పని పరిస్థితుల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, పురుగు మందులు తెగుళ్ళ మందుల వినియోగం చేపట్టాల్సి ఉన్న సందర్భాల్లో మాత్రం తక్కువ సమయంలో డ్రోన్లతో పురుగు మందులు కొట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రోన్లతో పురుగు మందులు కొట్టినప్పుడు మనకి ప్రధానమైన అంశాలు ఏంటంటే తక్కువ సమయంలో మనం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. అలాగే ఖర్చు పరంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనము అందుబాటులో ఉన్న డ్రోన్ ఆపరేటర్స్తో కూడా మనము అందుబాటులో ఉన్నప్పుడు వాటితో చర్చించడం జరిగింది. ఖర్చు పరంగా రైతుల పరంగా కూడా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో సమానంగా ఉంది, కొన్ని జిల్లాల్లో డ్రోన్ వినియోగంతోనే ఖర్చు అనేది తక్కువగా జరుగుతుంది. అలాగే మరి ఇంకా ఏం చేయొచ్చు ఈ డ్రోన్లతో వ్యవసాయంలో చూసుకున్నట్లయితే పురుగు మందుల పిచికారీలో మనకి ఎక్కువ శాతము లేబరు దొరకని పరిస్థితుల్లో ఉన్నాం కనుక అలాంటి పరిస్థితుల్లో డ్రోన్లతో పురుగు మందులు అనేది పిచికారీ చేసుకొని తక్కువ సమయంలో మనము నివారణ చర్యలు చేపట్టవచ్చు.